హాయ్. హలో. అందరికీ నమస్కారం. ఈ సెషన్‌లో మోడల్ బ్రౌజర్ గురించి తెలుసుకుందాం. సో, మోడల్ బ్రౌజర్ మీన్స్ విజువల్ విజువల్ డిజైనర్ కాదు. దిస్ ఈజ్ మోడల్ బ్రౌజర్. సో, విజువల్ డిజైనర్ అంటే మనకి ఇక్కడ చూడండి ఎన్‌టిటీ ఫ్రేమ్‌వర్క్ మనం ఈడీఎంఎక్స్ ఫైల్ అనేది క్రియేట్ అయిన తర్వాత మనకి ఈ ఎంటిటీస్ అండ్ అలానే ఇది వ్యూ రైట్. సో, వీటి రిప్రజెంటేషన్ ఉంది కదా! దీన్ని మనం విజువల్ డిజైనర్ అంటాం. సో, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది మోడల్ బ్రౌజర్. సో, వాట్ ఈస్ మోడల్ బ్రౌజర్? The visual designer of the entity data model doesn't display all the objects it creates. That means మనం ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అంటే ఈడీఎంఎక్స్ ఫైల్ అనేది జనరేట్ చేసినప్పుడు టేబుల్స్ తీసుకున్నాం. అలాగే వ్యూస్ అండ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్స్. సో, ఇవి కూడా మనం డిక్లేర్ చేస్తాం కాబట్టి ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నా కానీ మనకి ఇక్కడ డిజైన్‌లో ఈ వ్యూ డిజైన్‌లో మనకేం కనిపిస్తుంది? జస్ట్ టేబుల్స్ అండ్ వ్యూస్ మాత్రమే వచ్చినాయి. దట్ మీన్స్ ఇక్కడ చూడండి స్టోర్డ్ ప్రొసీజర్ అనేది మనకి ఇక్కడ ఉంది. బట్ స్టోర్డ్ ప్రొసీజర్ అనేది మనకి ఇక్కడ విజువల్‌గా కనిపించట్లేదు. క్లియర్? సో, అదే ఇక్కడ చెప్తున్నారు. Visual designer of the entity data model does not display all the object it creates. సో, ఇది క్రియేట్ చేసిన డీటెయిల్స్ ఏవి కూడా అంటే అన్ని డీటెయిల్స్‌ని ఇది ఇక్కడ డిస్‌ప్లే అనేది చేయదు. ఇట్ ఓన్లీ డిస్‌ప్లేస్ ఎంటిటీస్ దట్ ఆర్ మ్యాప్డ్ టు ది డేటాబేస్ టేబుల్స్ అండ్ వ్యూస్. సో, డేటాబేస్ టేబుల్స్ అండ్ వ్యూస్ మాత్రమే మనకి ఇక్కడ మ్యాప్ చేసిన డేటాని చూపిస్తుంది. అండ్ వి హావ్ క్రియేటెడ్ సమ్ స్టోర్డ్ ప్రొసీజర్ ఇన్ అవర్ డేటాబేస్. And while creating the entity data model, we have also included those stored procedures. So, include చేసాం కాబట్టి మనకి ఇక్కడ stored procedures అనేవి మనకు వచ్చినాయి. But if you look at the visual designer of the entity data model, then you will not find those stored procedure in the like మనం ఇక్కడ మనం చూసినట్టు ఇక్కడ. So, you can see only the entities which are mapped to the database tables and views. So, tables and views మాత్రమే మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. రైట్. రైట్. సో, ఇక్కడ చూడండి మనకి ఏదైతే ఇక్కడ క్రియేట్ అయిందో సో, ఇది ఎంటిటీస్ వాటి మధ్య ఉన్న రిలేషన్ అనేది మాత్రమే మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అలాగే స్టోర్డ్ ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్స్ అనేది మనం చూడలేకపోతున్నాం. టేబుల్స్ అండ్ వ్యూస్ మాత్రమే మనం చూస్తున్నాం. క్లియర్? అండ్ సో, వాట్ ఈస్ మోడల్ బ్రౌజర్? The model browser in Entity Framework is a Visual Studio tool that is integrated with ADO.NET Entity Data Model Designer. So, that is Entity Designer తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. So, it provides the conceptual and storage model tree view that is defined in EDMX file. ఈడీఎంఎక్స్ ఫైల్‌లో మనకి కాన్సెప్చువల్ డేటా అలాగే స్టోరేజ్ మోడల్ అనేది ఇంతకుముందు ఎక్స్ఎంఎల్ ఫార్మాట్‌లో ఉంటుంది చూసాం కదా! సో, సేమ్ అదే ఇక్కడ మనకి కాన్సెప్చువల్ అండ్ స్టోరేజ్ మోడల్ ప్రీవ్యూలో మనకు చూపిస్తుంది. అంటే ఏమేమి టేబుల్స్ మనం క్రియేట్ చేసాం. అలాగే వ్యూస్ నెక్స్ట్ వచ్చేసి అసోసియేషన్ దట్ మీన్స్ ఫారెన్ కీస్ అనే స్టోర్డ్ ప్రొసీజర్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మనకి ప్రీవ్యూలో చూపిస్తుంది ఇక్కడ. సో, ది మోడల్ బ్రౌజర్ గ్రూప్స్ ఇన్ఫర్మేషన్ ఇంటూ 2 నోడ్స్. సో, 2 నోడ్స్ కింద ఇది చూపిస్తుంది. సో, మోడల్ బ్రౌజర్ ఇన్ Entity Framework gives all the information about all the objects and functions created by the EDM. సో, మోడల్ బ్రౌజర్ ఇంత టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు చూపిస్తుంది. సో, చూడండి ఇది ఫార్మాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మోడల్ బ్రౌజర్‌కి వెళ్ళే ముందు దీని మీద ఇక్కడ విజువల్ డిజైనర్‌లో రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మోడల్ బ్రౌజర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. రైట్. దిస్ ఇస్ ది మోడల్ బ్రౌజర్. సో, మనకి 2 నోడ్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా! 2 నోడ్స్. దీస్ ఆర్ 2 నోడ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది కాన్సెప్చువల్ డేటా అండ్ ఇదొచ్చేసి స్టోర్. సో, స్టోర్ అని ఉంది. సో, ఇది స్టోరేజ్ మోడల్ మనకు తెలుస్తుంది ఇక్కడ. రైట్. సో, దిస్ ఈస్ కాన్సెప్చువల్ డేటా. ఇది డయాగ్రామ్. లైక్ ఇక్కడ మనకి డయాగ్రామ్ ఏదైతే కనిపిస్తుందో ఇది. అండ్ ఇన్ ది సేమ్ వే ఇక్కడ డయాగ్రామ్ వచ్చేపాటికి మనకు కావాలంటే ఇంకొక డయాగ్రామ్ అనేది మనం రైట్ ఎన్ని కావాలంటే అలా యాడ్ చేసుకోవచ్చు. లైక్ యాడ్ న్యూ. సో, ఎంటిటీ కావాలంటే ఎంటిటీ. సో, బేస్ టైప్ ఏంటి ఇలా ఎంటిటీ అండ్ గోడ మధ్య రిలేషన్ అనేది మనం ఎస్టాబ్లిష్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ డయాగ్రామ్‌లో. క్లియర్. రైట్. సో, మోడల్ బ్రౌజర్‌కొచ్చాం. సో, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ మనం 2 నోడ్స్ అన్నాం. సో, ఫస్ట్ వన్. సో, ఫస్ట్ ఇది డయాగ్రామ్ ఉంది. అది ఓకే. అది వదిలేసేయండి. నెక్స్ట్ సెకండ్ నోడ్ డినోట్స్ ది కాన్సెప్చువల్ మోడల్ దట్ ఈస్ ఎంటిటీస్. కాన్సెప్చువల్ మోడల్ అన్నాం. సో, దట్ మీన్స్ కాన్సెప్చువల్ మోడల్‌లో మనకేంటి మన డేటా టైప్ ఐ మీన్ మన ఎంటిటీ డేటా మోడల్ అంటే మన ఈడీఎంఎక్స్ దట్ మీన్స్ మన విజువల్ స్టూడియోలో క్రియేట్ అయిన క్లాసెస్ కానీ, స్టోర్డ్ ప్రొసీజర్స్ కానీ ఏదైతే ఉంటాయో అవి ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. అండ్
థర్డ్ వన్ వచ్చేసి రిప్రజెంట్ ది స్టోరేజ్ మోడల్, దట్ ఈస్ డేటాబేస్ స్కీమా. డేటాబేస్ స్కీమా ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనకి డినోట్ అనేది చేస్తుంది. క్లియర్. సో ఒకసారి దీనిలోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, డెమో డిబి మోడల్. సో ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ మనకి ఏదైతే డేటా టేబుల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి మనకి ఇక్కడ మనం విజువల్ స్టూడియోలో క్రియేట్ అయిన క్లాసెస్, ఎంటిటీ క్లాసెస్, రైట్. అలాగే కాంప్లెక్స్ టైప్స్ అండ్ అలానే ఎనిమ్ టైప్స్ అండ్ అసోసియేషన్స్, దట్ మీన్స్ ఫారెన్ కీ రిలేషన్స్, అలాగే ఫంక్షన్స్ అండ్ స్టోర్డ్ ప్రొసీజర్స్. సో ఏదైనా మనకి ఇక్కడ దీనిలో వస్తాయి. అండ్ ఇక్కడ చూడండి డెమో డిబి మోడల్ డాట్ స్టోర్. సో ఇది వచ్చేసి డేటాబేస్ రిలేటెడ్, సో ఐ మీన్ బ్యాక్ ఎండ్. సో బ్యాక్ ఎండ్ డేటా, సో ప్రొసీజర్స్ అలాగే కన్స్ట్రైంట్స్ ఏదైతే ఉందో. సో ఇప్పుడు ఈ కాన్సెప్చువల్ డేటా, ఈ స్టోర్ డేటా, ఈ రెండింటి మధ్య మ్యాపింగ్ అనేది చేసేది మనకి సిఎస్ మోడల్, దట్ ఈస్ థర్డ్ వన్. సో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సో బేసిక్గా వన్ బై వన్ వెళ్దాం. సో ఇక్కడ వచ్చేసి ఎంటిటీ టైప్. సో ఫస్ట్ వన్ వచ్చేసి డయాగ్రామ్ కదా, ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాం. సో ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. సో విజువల్ స్టూడియో ఇక్కడ విజువల్ డయాగ్రామ్. నెక్స్ట్ వన్ ఎంటిటీస్, నెక్స్ట్ కాంప్లెక్స్ టైప్స్, అసోసియేషన్స్, ఫంక్షన్స్, ఆర్ స్టోర్ ప్రొసీజర్స్ అండ్ డేటాబేస్ స్కీమ్. సో స్టోర్ లో ఉంది మనకి ఇక్కడ డేటాబేస్ సంబంధించి. ఫస్ట్ వన్ డయాగ్రామ్. ది మోడల్ బ్రౌజర్ కంటైన్స్ ది విజువల్ డయాగ్రామ్ ఆఫ్ ది ఈడిఎం. సో ఎంటిటీ డేటా మోడల్ యొక్క విజువల్ డయాగ్రామ్ అనేది కలిగి ఉంటుంది. అండ్ యూ కెన్ సీ ద డిఫాల్ట్ విజువల్ డయాగ్రామ్ క్రియేటెడ్ బై ది EDMX, దట్ ఈస్ డయాగ్రామ్ 1. సో డయాగ్రామ్ 1 అనేది EDMX ఫైల్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది. ఇట్ ఈస్ పాసిబుల్ టు క్రియేట్ మల్టిపుల్ విజువల్ డయాగ్రామ్స్ ఫర్ వన్ EDM ఇఫ్ ది అప్లికేషన్ హ్యాస్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎంటిటీస్. సో మనకి ఇక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఉంటే మనం మల్టిపుల్ విజువల్ డయాగ్రామ్స్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఎంటిటీస్. సో ఎంటిటీ టైప్, this one entity type, that is the this is entity type, right? So entity type list all the class types which are mapped to the database table. ఇక్కడ డేటాబేస్ టేబుల్స్ తో ఏదైతే మ్యాప్ చేసి ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ ఎంటిటీ టైప్ లో వచ్చేస్తాయి. అండ్ అలానే కాంప్లెక్స్ టైప్స్. కాంప్లెక్స్ టైప్స్ ఆర్ ది క్లాసెస్ దట్ ఆర్ జనరేటెడ్ బై ది EDMX టు కంటైన్ రిజల్ట్ ఆఫ్ స్టోర్డ్ ప్రొసీజర్ అలాగే టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్. సో రిజల్ట్ అనేది మనకి ఇక్కడ ఈ కాంప్లెక్స్ టైప్ లో ఉంటుంది. ఈ కాంప్లెక్స్ టైప్ లో రిజల్ట్ ఆఫ్ స్టోర్డ్ ప్రొసీజర్ ఆర్ టేబుల్ వాల్యూ ఫంక్షన్స్. సో దీస్ కాంప్లెక్స్ టైప్స్ ఆర్ కస్టమైజ్డ్ క్లాసెస్ ఫర్ డిఫరెంట్. సో ఈ క్లాసెస్ కస్టమైజేషన్ చేస్తుంది ఈ కాంప్లెక్స్ టైప్స్ అనేది, అలాగే డిఫరెంట్ పర్పస్ లో యూస్ చేస్తుంది. అంటే వాటి రిజల్ట్ అనేది ఇక్కడ మనం స్టోర్ చేస్తాం. సో ఇక్కడ చూడండి మనకి రిజల్ట్ అని కనిపిస్తుంది, రైట్? రిజల్ట్ సెట్. So enum types. So enum types lists all the entities which are used as enum. So enumeration types use చేసే ఎంటిటీస్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ enum type లో మనకి షో చేస్తుంది ఇక్కడ. క్లియర్. నెక్స్ట్ వన్ అసోసియేషన్. Associations list all foreign key relations between the entities. So all foreign keys relations between the entities అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఫంక్షన్ ఇంపోర్ట్. సో ఫంక్షన్ ఇంపోర్ట్ లిస్ట్ ఆల్ ది ఫంక్షన్స్ which will be mapped to stored procedures or table values, etc. So stored procedures and table value function will be used as a function and not as entities in entity framework. So that means ఇక్కడ చూడండి స్టోర్డ్ ప్రొసీజర్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఇవి మనకి ఈ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ లో ఫంక్షన్స్ లాగానే యూజ్ చేస్తాం. సో ఎంటిటీస్ లాగా మాత్రం యూజ్ చేయమని, రైట్? అందుకనే మనకి ఇక్కడ ఫంక్షన్ ఇంపోర్ట్స్ లో వచ్చిన ఎంటిటీస్ లాగా అయితే ఇక్కడ ఎంటిటీ టైప్స్ లోనే వచ్చేస్తాయి. సో స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేది మనం ఇలా ఫంక్షన్స్ లాగా యూజ్ చేస్తాం. టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అనేవి లేదంటే స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేవి జస్ట్ వాటిని మనం ఫంక్షన్స్ లాగానే ట్రీట్ చేస్తాం. క్లియర్. అండ్ అలానే ఇక్కడ డిబి మోడల్ డాట్ స్టోర్, దిస్ వన్ లాస్ట్ వన్. సో లాస్ట్ వన్ స్టోర్. సో ఇట్ రిప్రజెంట్ ది డేటాబేస్ schema. It represent database schema, that is database tables, views, functions, stored procedures and the primary key and foreign key relations between the table. So దీనిలో మనకి డేటాబేస్ కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది, రైట్? సో టేబుల్స్, స్టోర్ ప్రొసీజర్స్, కన్స్ట్రైంట్స్. క్లియర్. ఇది డేటాబేస్ సంబంధించి. ఇక్కడ ఈ డెమో డిబి అనేది ఇది కాన్సెప్చువల్ డేటా, దట్ ఈస్ మనం ఇక్కడ విజువల్ స్టూడియో క్రియేట్ అయిన ఎంటిటీస్ కి సంబంధించి.
క్లియర్. అండ్ సో ఇక్కడ చూడండి ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో డేటాబేస్ టేబుల్ అండ్ వ్యూస్. ఇవి డేటాబేస్ టేబుల్ అండ్ వ్యూస్. అలాగే డేటాబేస్ స్టోర్డ్ ప్రొసీజర్ ఫంక్షన్స్ అండ్ ఫారెన్ కీ రిలేషన్ బిట్వీన్ ది టేబుల్స్ అండ్ డేటాబేస్. క్లియర్. సో ఇక్కడ చూడండి వ్యూస్ అండ్ టేబుల్స్ వచ్చినాయి. అలాగే ఇవి స్టోర్డ్ ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్స్ మనం జనరేట్ చేస్తుంటే ఫంక్షన్స్ వచ్చాయి. అండ్ ఇవి ఫారెన్ కీ రిలేషన్స్. సో ఇవి కన్‌స్ట్రెయింట్స్ లో ఉన్నాయి. అండ్ సి ఎంటిటీ టేబుల్ CS mapping. So the point that you need to remember in each entity in EDM is mapped with the database table. సో ఏదైతే ఎంటిటీ అనేది మనం EDMX ఫైల్‌లో జనరేట్ అవుతుందో అది ప్రతీది కూడా డేటాబేస్ టేబుల్‌తో మ్యాప్ అయి ఉంటుంది. సో వి హావ్ ఆల్రెడీ సీన్ దిస్ మ్యాపింగ్ యూజింగ్ సో XML వ్యూలో చూసాం ఎలా మ్యాప్ అనేది జరుగుతుంది అనేది అంటే ప్రీవియస్ వీడియోలో. సో మనం ఇది ఈ డిజైనర్ వ్యూలో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఎంటిటీ మ్యాపింగ్ అనేది సో ఎలా జరుగుతుంది అంటే ఒకసారి చెక్ చేద్దాం మ్యాపింగ్ అనేది ఎలా జరుగుతుంది. సో ఇక్కడ చూడండి. ఇక్కడ స్టూడెంట్ ఉంది. స్టూడెంట్ మ్యాపింగ్ డీటెయిల్స్‌లోకి వెళ్దాం. స్టూడెంట్‌కి సంబంధించి అంటే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్ అండ్ దీని మ్యాపింగ్ డీటెయిల్స్‌కొచ్చాం. సో ఇక్కడ చూడండి మ్యాప్స్ ది స్టూడెంట్. సో ఇక్కడ మ్యాప్స్ ది స్టూడెంట్ అనేది ఇక్కడ ఏంటంటే ఇది డేటాబేస్ సంబంధించిన టేబుల్. సో డేటాబేస్ సంబంధించి సో నాట్ ఎంటిటీస్ అంటే మన విజువల్ స్టూడియోలో క్రియేట్ అయిన క్లాసెస్ సంబంధించి కాదు. ఇది డేటాబేస్‌కి సంబంధించి అండ్ ఇది కాలమ్ మ్యాపింగ్. సో ఇక్కడ చూడండి స్టూడెంట్ ఐడీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, స్టాండర్డ్ ఐడీ ఇక్కడ ఇంట్ వేర్ కేర్. సో ఇది డేటాబేస్‌కి సంబంధించిన కాలమ్స్ ఇవి. క్లియర్? అండ్ నౌ ఇక్కడ చూడండి స్టూడెంట్ ఐడీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. సో ఇంట్ 32 స్ట్రింగ్. ఇవి ఎంటిటీస్‌కి సంబంధించిన ప్రాపర్టీస్. సో ఇదొచ్చేసి మనకి కాన్సెప్చువల్ డేటాలో దట్ మీన్స్ మన విజువల్ స్టూడియోలో క్రియేట్ అయిన క్లాస్ ఎంటిటీస్ ఏదైతే ఉంటుందో ఎంటిటీ క్లాసెస్ వాటికి సంబంధించిన ప్రాపర్టీస్. దట్ మీన్స్ ఇక్కడ మనం మ్యాపింగ్ అనేది చేస్తున్నాం. సో ప్రతీదీ కూడా ఇక్కడ మ్యాప్ జరుగుతుంది. అంటే ఇది విజువల్ స్టూడియోలో మనకి జనరేట్ అయిన క్లాసెస్ ఏదైతే ఉన్నాయో దట్ మీన్స్ ఎంటిటీస్ దానిలో ఉన్న ప్రాపర్టీస్. ఇది డేటాబేస్‌లో ఉన్న ప్రాపర్టీస్. సో ఈచ్ వన్ ఇలా మ్యాపింగ్ అనేది జరుగుతుంది. క్లియర్? సో దిస్ ఇస్ ద పాయింట్ లైక్ సో మోడల్ బ్రౌజర్ గురించి ఇది. సో మీకు ఒక ఐడియా అనేది వచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.